అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పిల్లల్ని ఎత్తుకెళ్లే మాఫియాతో ఐవీఎఫ్ సెంటర్లకు లింక్. హైదరాబాద్లో తీగలాగితే వివిధ రాష్ట్రాల్లో కదులుతున్న డొంక. డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కలిసి నెట్వర్క్. కొనుగోలు చేసిన శిశువులను సరోగసీ పిల్లలుగా చూపి లక్షలు లూటీ చేస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలు. హైదరాబాద్ వెలుగు. హైదరాబాద్లోని సృష్టి ఐవీఎఫ్ సెంటర్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అంతరాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా, అక్రమ ఐవీఎఫ్ సెంటర్ల గుట్టు రట్టవుతున్నది. ఒక ఐవీఎఫ్ సెంటర్పై దర్యాప్తు మొదలు పెడితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ముఠాల కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి. పుట్టిన శిశువులను అపహరించి లేదా కొనుగోలు చేసి వారిని సరోగసీ పిల్లలుగా చూపించి లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్న ముఠాలు పట్టుబడుతున్నాయి. ఈ అంతర్రాష్ట్ర దందాలో మాఫియా సభ్యులతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఐవీఎఫ్ సెంటర్లలో పనిచేస్తున్న కొంతమంది అక్రమ డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కలిసి ఒక పటిష్టమైన నెట్వర్క్ పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా పరస్పర సహకారం, నకిలీ ధృవీకరణ పత్రాలతో పిల్లలను రవాణా చేస్తూ చివరకు దంపతులకు అప్పగించే ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు తేల్చారు. ఈ చైల్డ్ మాఫియా నిరుపేద, నిరక్షరాస్య కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటున్నది. సంతానం లేని దంపతులను ఐవీఎఫ్ సెంటర్లు లక్ష్యంగా చేసుకుని వారికి మోసపూరితంగా సరోగసీ ద్వారా పిల్లలు పుట్టినట్లు నమ్మబలుకుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి పిల్లలను కొనుగోలు చేయడం, ఆసుపత్రుల నుంచి లేదా అనాథ శరణాలయాల నుంచి పిల్లలను అపహరించడం ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు కావాలనుకునే వారికి ఐవీఎఫ్ ప్రక్రియ అవసరం లేకపోయినా ఐవీఎఫ్, సరోగసీ జరిగినట్లుగా నమ్మబలుకుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. మెయిన్ అడ్డా ఐవీఎఫ్ సెంటర్లే. ఈ దారుణమైన నేరంలో ఐవీఎఫ్ సెంటర్ల పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సాధారణంగా ఐవీఎఫ్ సెంటర్లు సంతానం లేని దంపతులకు చికిత్స అందిస్తాయి. కాని కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. చైల్డ్ మాఫియా కొనుగోలు చేసిన, అపహరించిన పిల్లలను ఈ సెంటర్లు సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలుగా చూపి నమ్మిన దంపతుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలో అవసరమైన అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. ఆసుపత్రుల్లోని సిబ్బందితో సంబంధాలు పెట్టుకుని పుట్టిన వెంటనే శిశువులను అపహరించడం లేదా తల్లిదండ్రులకు తెలియకుండానే బేరం కుదుర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో పుట్టిన పిల్లలు లేదా ఆడపిల్లలపై ఆసక్తి లేని తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కొన్ని అనాథ శరణాలయాల్లోని అవినీతిపరులైన సిబ్బందితో కలిసి పిల్లలను అక్రమంగా విక్రయిస్తున్నట్లు కూడా తెలిసింది. ఈ ఐవీఎఫ్ సెంటర్లకు పని సులభంగా అవ్వడం, లక్షల్లో డబ్బులు వస్తుండటంతో అక్రమ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించిన మాఫియా పోలీసుల దర్యాప్తులో హైదరాబాద్లోని కొన్ని ఐవీఎఫ్ సెంటర్లు, కొంతమంది డాక్టర్లు, మధ్యవర్తులు ఈ నేరంలో పాలుపంచుకున్నట్లు తేలింది. హైదరాబాద్లో కేసు నమోదయ్యాక దర్యాప్తు చేస్తున్న కొద్దీ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాల్లో ఈ ముఠాకు సంబంధాలున్నట్లు ప్రాథమికంగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ముఠా సభ్యుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా చైన్ సిస్టంగా ఏర్పడి వేర్వేరు రాష్ట్రాల్లో పిల్లలను సేకరించి మరొక రాష్ట్రంలో విక్రయించడం ద్వారా సులభంగా దొరకకుండా తప్పించుకుంటున్నారు. ఒక రాష్ట్రంలో దర్యాప్తు జరిగితే మరొక రాష్ట్రంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. పైగా అటు పిల్లల తల్లిదండ్రుల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల నిరుపేద కుటుంబాలు ఎక్కువగా ఉన్న చోట చైల్డ్ ట్రాఫికింగ్ దందాలు చేస్తున్నారు. అక్కడ పిల్లలను కొనుగోలు చేసి పిల్లలు లేక ఇబ్బందులు పడుతూ ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ డిమాండ్ ఉన్న హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇదంతా పక్కా ప్రణాళికతో జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నకిలీ పత్రాలు, లక్షల్లో వసూలు పిల్లల్ని విక్రయించడం ద్వారా ఈ సెంటర్లు, మాఫియా సభ్యులు భారీగా లబ్ధి పొందుతున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్, అక్రమ సరోగసీలో పిల్లల జననం, తల్లిదండ్రుల వివరాలు,
సరోగసీ ఒప్పందాలు, వైద్య నివేదికలన్నీ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. ఈ పత్రాలు చట్టబద్ధమైనవిగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటూ జంటలను నమ్మిస్తున్నారు. అన్ని పత్రాలు సిద్ధం అయ్యాక పిల్లలను దంపతులకు అప్పగిస్తున్నారు. దీంతో దంపతులు తమ పిల్లలే అని నమ్ముతున్నారు. ఈ దశలో ఐవీఎఫ్ చికిత్స ఖర్చులు, సరోగసీ ఖర్చులు, లీగల్ ఛార్జీలు అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలను కొనుగోలు చేసేందుకు రూ. 50,000 లోపే ఖర్చు చేస్తున్నారు. ఆసుపత్రుల సిబ్బందికి ఇచ్చే కమిషన్ కూడా ఇందులోనే ఉంటుంది. అయితే పిల్లలు కావాలనుకునే దంపతుల వద్ద 20 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయలు వరకు అంతకు మించి వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన దాన్ని మాఫియా నాయకులు, ఐవీఎఫ్ సెంటర్ యజమానులు, డాక్టర్లు, మధ్యవర్తులు, పిల్లలను సేకరించిన వ్యక్తులు, నకిలీ పత్రాలు తయారు చేసేవారు పంచుకుంటున్నారు. సృష్టి సెంటర్లో డాక్టర్ నమ్రత మరియు ఆమె బృందం సంతానం లేని జంటల ఆశలను ఆసరాగా చేసుకుని ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని చెప్పి మోసం చేశారు. వారు బయట వేరే వ్యక్తికి పుట్టిన బిడ్డను తీసుకొచ్చి అద్దె గర్భం ద్వారా పుట్టినదని నమ్మించి దాదాపు 40 లక్షల రూపాయలు వరకు డబ్బు వసూలు చేశారు. అనంతరం జంట అనుమానించి DNA టెస్ట్ చేయించగా బిడ్డకు జన్యు సంబంధం లేదని తేలింది. ఈ మోసం పిల్లల ట్రాఫికింగ్ మాఫియాతో ముడిపడి ఉంది. ఎందుకంటే వారు గుర్తు తెలియని వ్యక్తులకు పుట్టిన బిడ్డలను అప్పగించి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. ఐవీఎఫ్ మోసాలు జంటల బలహీనతను ఆసరాగా చేసుకుంటాయి. కేటుగాళ్లు ఐవీఎఫ్లో పిల్లలు కలిగేలా హామీ ఇస్తారు, కానీ సేకరించిన అండాలు, శుక్రకణాలకు బదులు వేరే వాటిని ఉపయోగిస్తారు. సరోగసీలో గుర్తు తెలియని మహిళలకు పుట్టిన బిడ్డను ఇచ్చి జన్యు సంబంధం ఉందని తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేస్తారు. ఇది పిల్లలలో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలాగే అండాలు, శుక్రకణాలను అక్రమంగా రవాణా చేసే ఉదంతాలు ఉన్నాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, జంటల నిస్సహాయత వల్ల ఇలాంటి అక్రమాలు పెరుగుతున్నాయి. ఈ మోసాలు ఇంటర్స్టేట్ కనెక్షన్లతో ముడిపడి ఉన్నాయి, ఎందుకంటే బిడ్డలను వివిధ రాష్ట్రాల్లో రవాణా చేసి అప్పగిస్తారు. జాగ్రత్తలు మరియు సలహాలు. ఐవీఎఫ్, సరోగసీకి దిగే జంటలు జాగ్రత్తగా ఉండాలి. సెంటర్ రిజిస్ట్రేషన్ను క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం, ఏఆర్టీ చట్టం ప్రకారం చెక్ చేయాలి. సిబ్బంది లైసెన్స్లు, అర్హతలు మెడికల్ బోర్డుతో సరిపోల్చాలి. అండాలు, శుక్రకణాల చైన్ ఆఫ్ కస్టడీని రెగ్యులర్గా అడగాలి. సరోగేట్ మదర్ మెడికల్ రికార్డులు, డేట్ స్టాంప్తో ఉండాలి. ఆమెను కలవడానికి ఏర్పాట్లు చేయాలి. డాక్యుమెంట్లు, కాంట్రాక్టులు, బర్త్ రిపోర్టులు, డోనర్ ప్రొఫైల్స్, నోటరీ, లీగల్ అడ్వైజర్తో సమీక్ష చేయాలి. ట్రీట్మెంట్ వివరాలు, అండాలు, శుక్రకణాల ప్రాసెసింగ్, గర్భాశయంలోకి ఇంప్లాంటేషన్ అడగాలి. డాక్టర్ను బయటి వ్యక్తుల ద్వారా వెరిఫై చేయాలి. సరోగసీలో నోటరీ చేయబడిన ఒప్పందం, లీగల్ పర్యవేక్షణ ఉండాలి. పిల్లలు పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేయించాలి. చట్టబద్ధమైన రక్షణ, ఏఆర్టీ క్లినిక్లు రిజిస్టర్ అయి ఉండాలి. సిబ్బంది, ల్యాబ్లు నేషనల్ ఏఆర్టీ బోర్డు మార్గదర్శకాల ప్రకారం ఉండాలి. కస్టమర్లకు పూర్తి వివరాలు, గోప్యత హక్కు ఉంది. ఉల్లంఘనలకు జరిమానాలు, రూ. 5 నుంచి 25 సెంట్లు లక్షలు, జైలు శిక్ష 5 నుంచి 12 ఏళ్లు విధిస్తారు.